2026 గ్రహణాల వెనుక జ్యోతిష్య రహస్యం. జరిగేది ఇదే. ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహణం అనేది కేవలం నీడల ఆట. కానీ జ్యోతిష్య శాస్త్రంలో మాత్రం ఇది ఒక శక్తివంతమైన పరిణామం. గ్రహణం సంభవించినప్పుడు విశ్వంలోని శక్తి సమతుల్యత మారుతుంది అని, అది మానవ జీవితాలపై ప్రభావం చూపుతుంది అని పండితులు చెబుతూ ఉంటారు. 2026 సంవత్సరం మనకు అద్భుతమైన గ్రహణాలను చూపబోతోంది. మరి ఈ గ్రహణాలు నిజంగా దురదృష్టాన్ని తెస్తాయా? లేక ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడతాయా? ఈ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. 2026లో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే 2 ప్రధాన గ్రహణాలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి భారతదేశంలో కనిపిస్తూ ఉండగా మరొకటి కనిపించదు. ముఖ్యంగా హోలీ రోజున వచ్చే చంద్రగ్రహణం భక్తుల్లో ఆసక్తిని, ఆందోళనను కలిగిస్తోంది. సూతక కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ పనులు చేయకూడదు వంటి జ్యోతిష్య రహస్యాలను ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. 2026 గ్రహణాల క్యాలెండర్. సూర్యగ్రహణం ఫిబ్రవరి 17, 2026. ఇది ఫాల్గుణ అమావాస్య రోజున సంభవిస్తుంది. గమనిక: ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి జ్యోతిష్య నిబంధనల ప్రకారం మన దేశంలో సూతక కాలం ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రగ్రహణం మార్చి 3, 2026. సూర్యగ్రహణం జరిగిన 15 రోజులకే ఈ గ్రహణం రాబోతోంది. ఇది భారతదేశంలో పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి సూతక కాలం వర్తిస్తుంది. ఇది గమనికగా భావించాలి. హోలీపై ప్రభావం. ఈ రోజునే హోలికా దహనం ఉండడం వలన పూజా సమయాలు, పండుగ ఆచారాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు. మంత్ర జపం. గ్రహణ సమయంలో దైవ చింతన చేయడం, మంత్రాలు జపించడం వల్ల ప్రతికూల శక్తి నుంచి రక్షణ లభిస్తుంది అని నమ్ముతారు. ఆహార నియమం. వండిన ఆహారంపై తులసి ఆకులను వేయడం వల్ల గ్రహణ కిరణాల ప్రభావం పడదు. స్నానదానాలు. గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి పేదలకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. శుభకార్యాలు. సూతక కాలం ప్రారంభమైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు కొత్త పనులు లేదా శుభకార్యాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం.